ముఖ్య అతిథిగా ఇచ్చిన భారతీయ జనతా పార్టీ అలాగే ఈ కార్యక్రమానికి కన్వీనర్గా పనిచేస్తున్న తిరుపతిరావు గారికి, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు వైడి వేణుగోపాలం గారికి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సభా మోహనాశ్వరి గారికి, అలాగే రాష్ట్ర గారికి, మరొక రవిబాబుజీ గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి బాపారావు గారికి, అలాగే జిల్లాలో ఈ కార్యక్రమానికి ఇచ్చే అందరికీ నమస్కారం. అలాగే మా ఆహ్వానం ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2014 నుండి ఈరోజు వరకు భారతదేశంలోనే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి. ఇంకా ఆయన ఎలాగే కంటిన్యూగా కొనసాగుతారని మేమందరం మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. అలాగే ఆయన సాధించిన అద్భుతాల కోసం ఈ 12 సంవత్సరాల్లో ఏం చేశారు అంటే, మనం డిమానిటైజేషన్, జిఎస్టీ, అలాగే మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, ఒకటి కాదు రెండు కాదు చాలా పథకాలు ఉన్నాయి. అయితే ఈ ప్రతి పథకం కూడా దేశ అభ్యున్నతి కోసం, దేశ అభివృద్ధి కోసం, ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రస్థానంలో ఉంచి విశ్వగురువుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో నా జీవితం ఈ దేశానికి అంకితం, భరతమాతకే నా జీవితం అంకితం అనే నినాదంతో అహర్నిశలు పనిచేస్తూ 2000 నుంచి ఈరోజు 2026 సంవత్సరాలుగా అవిశ్రాంతిగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగాను అహర్నిశలు కృషి చేస్తూ మన రాష్ట్రానికి కూడా సంపూర్ణ మద్దతునిస్తూ ప్రపంచంలోనే భారతదేశం ఆర్థిక రంగంలోనూ అభివృద్ధి రంగంలోనూ అగ్రరాజ్యాల సరసన ఉండాలని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానంలో ఈరోజు 4వ స్థానంలో వస్తూ ఉన్నాం. దాన్ని ఇంకా 3వ స్థానానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రయత్నిస్తున్న మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పరిపాలన కోసం ఎంత చెప్పినా తక్కువే. దానికి చెప్పాలంటే చాలామంది చాలా రంగాల్లో ఈరోజు మనం చూస్తున్నాం. మనం రక్షణ రంగంలో ఆపరేషన్ సింధూర్ ఈరోజు, అలాగే పెద్దలు చెప్తారు ఆయన చేసే కార్యక్రమాలన్నీ. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే మన వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి, పోలవరం, విశాఖ ప్రైవేటైజేషన్ కాకుండా చూడటం, అలాగే విశాఖ రైల్వే జోన్, మనకి ఇక్కడ మూలపేట పోర్టుకి అయితేనేమి, పలాస పోర్టుని కూడా, పలాస ఎయిర్పోర్ట్ కూడా మనకి వరకు మనం వాణిజ్య ఎయిర్పోర్ట్ అనుకున్నాం, దాన్ని కూడా సివిలైజ్గా అని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మనం ఈరోజు రోడ్లు చూస్తున్నాం. ప్రపంచం మొత్తం మీద భారతదేశంలో నేషనల్ హైవేస్, రైల్వేస్, వందే భారత్ ఇలాంటి ట్రైన్లన్నీ చూస్తుంటే స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు చాలా చిన్నలాగా దీనిని కూడా ఎంతో అద్భుతంగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు చూస్తే 25 కోట్ల మంది జనాభా భారతదేశంలో బీపీఎం పైకి వచ్చారు. బిలో పవర్టీ, దారిద్ర్య దిగువన మాత్రం పైకి తీసుకొచ్చారు. అలాగే ఆర్థిక రంగంలో ఎక్కడో 11వ స్థానంలో ఉన్న మనం ఈరోజు 4వ స్థానంలో ఉన్నాం, రేపు 3వ స్థానానికి దగ్గరలో ఉన్నాం. ప్రపంచంలో మనం చూస్తున్నాం పశ్చిమాసియా దేశాలన్నీ ఎంతో ఇబ్బందులు పడుతూ, వాళ్ళంతా పశ్చిమాసియా దేశాలన్నీ కూడా ఒకరికొకరు కొట్టుకుంటూ ఉంటే, ప్రపంచంలో ఆర్థిక మాంద్యం అయితేనేమి ఈరోజు మనం చూస్తున్నాం ఈ ఫ్యూయల్స్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత అయితే చూస్తున్నాం. అన్ని దేశాల్లో కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి. కానీ మన దేశంలో మాత్రం రేటును అలాగే తటస్థంగా ఉంచుతూ ప్రజలకి, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, సప్లైలో కూడా అంతరాయం కలగకూడదు, అలాగే వాటి రేట్లో కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు ఆలోచనతో నరేంద్ర మోదీ గారు అలాగే మెయింటైన్ చేస్తూ ఈరోజు దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి మన సాయి శక్తులు అభివృద్ధి చేస్తూ రాష్ట్రానికి అభివృద్ధిగా ఇస్తూ పనిచేస్తున్నారు. అలాంటి నరేంద్ర మోదీ గారికి మనం అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రాష్ట్ర విషయానికి వస్తే గౌరవ చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఆయనకి తోడుగా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి తోడుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూటమిని ఏర్పాటు చేయడం వల్ల, ఈ కూటమి వల్ల అత్యద్భుతంగా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది.
గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రం వెనుకబడిన చూసిన తర్వాత ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక హోప్ వచ్చింది. మళ్ళీ మనం అభివృద్ధి పదంలో ఉంటాం. కూటమి ప్రభుత్వం ఇలాగే ఉండాలి. అటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కూటమి ప్రభుత్వం ఇలాగే కంటిన్యూగా కొనసాగాలి కోరుకుంటున్నాం. తర్వాత అన్ని రంగాల్లో కూడా ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో కూడా అభివృద్ధి కాదు, సంక్షేమాన్ని సమాన పాత్రలో తీసుకెళ్తూ వ్యవసాయ రంగానికి, వాణిజ్య రంగానికి, అలాగే రక్షణ రంగానికి, అన్ని రంగాల్లో కూడా ప్రపంచం మొత్తం మీద ఈరోజు నరేంద్ర మోదీ గారు 100 విదేశీ పర్యటనలు చేస్తే ప్రతి దేశంలో కూడా వాళ్ళకి ఏమైనా కూడా ఉంటుంది. కానీ మనతో అందరూ సంతోషంగా ఉన్నారు సార్, మనతో స్నేహంగా ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఇవ్వాలని, అలాగే గౌరవ ప్రధానమంత్రి గారికి, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా రాష్ట్ర ఈనాటి కార్యక్రమాన్ని ముఖ్య అతిథి మన హెచ్ఎల్ శాసనసభ్యులు ఎన్ఈఎన్ గారికి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల పరిపాలనని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈ 12 సంవత్సరాల్లో మన భారతదేశం సాధించిన విజయాలు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో విశాఖకి వేదీశ్వరరావు గారు, అలాగే సుబ్రావు గారు, పెద్దలు ఉమామహేశ్వరి గారు, అలాగే రవిబాబీ గారు, వెండి వేణుగోపాల్ గారు, చల్ల వెంకటేశ్వరరావు గారు, చిట్టి బాబారావు గారు, అందరితో కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పత్రికా సాధనకి, మీడియా మిత్రులకి ముందుగా మిత్రులారా, మీ అందరికీ తెలుసు 2014 జూన్ 9న మొదటిసారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అది పరిపాలనకి ఒక కొత్త దిశ చూపించినటువంటి రోజుది. ఆ రోజు ప్రారంభమైంది కేవలం ఒక ప్రభుత్వం కాదని, అది సేవను కేంద్రంగా చేసుకున్నటువంటి సుశాసన యుగం ప్రారంభమైందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గత 12 సంవత్సరాల కాలంగా పాలన అనేది కాలం అంతా ఒక పాలన కాదు, ఇది పేదవాడి జీవితంలో వెలుగరించిన కాలం. 12 సంవత్సరాలు కూడా పేదవాడి జీవితంలో వెలుగరించిన కాలం. ఇది పారదర్శకత వైపు నింపిన కాలము, సాగిన ప్రయాణం. ఇది నిరాశ నుండి ఆశ వైపు నడిపించిన నాయకత్వం. ఇది భారతదేశాన్ని ప్రపంచ వేదికపై గర్వంగా నిలబెట్టిన యుగంగా ఈ 12 సంవత్సరాలను కూడా మనం చెప్పవచ్చు. 2014లో భారత్ని ప్రపంచం అభివృద్ధి చెందుతున్న దేశంగానే చూసింది. కానీ ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ భవిష్యత్తును నిర్దేశించే దేశంగా ఈరోజు మనం ప్రపంచం భారతదేశం వైపు చూస్తుంది. 2014లో విధాన పక్షపాతం ఉండేది, నేడు విధానాల్లో, నిర్ణయాల్లో వేగం పెరిగింది. 2014లో అవినీతి వార్తలు ప్రధాన శీర్షికలు అయ్యేవి, నేడు అభివృద్ధి వార్తలు ప్రధాన శీర్షికలుగా సాగుతున్నాయి. 2014లో భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానంలో ఉంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే నాటికి మన స్థానం ప్రపంచ దేశాల్లో 10వ స్థానంలో ఉంటే ఈరోజు 4వ స్థానంలోకి నిలబెట్టినటువంటి నాయకత్వం అని. ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఏ దేశం నాయకత్వం, ఏ దేశం రాజకీయం చేయాలన్నా, ఏదైనా కూడా చేసేటప్పుడు ముందు పేదవాడి కోసం మాట్లాడతారు, పేదవాడి కడుపు నింపాలనే మాట్లాడతారు. ఒకప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా పేదవాడి కడుపు నింపాలనే మాట ఒక నినాదంగా సాగింది. కానీ నరేంద్ర మోడీ గారు పాలనలోకి వచ్చిన తర్వాత పేదవాడి అభివృద్ధి ఒక ఉద్యమంగా మారిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదవాళ్ళందరికీ కోట్లాది మంది కుటుంబాలకి పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చారు. జలజీవన మిషన్ కింద ఆ ఇంటికి, ప్రతి ఇంటికి కూడా నీరిచ్చారు. ఉజ్వల యోజన కింద ఆ ఇంటికి గ్యాస్ స్టవ్ ఉచితంగా ఇచ్చారు. అలాగే మహిళలకి టాయిలెట్లు కూడా ఫ్రీగా కట్టించారు.
ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద కుటుంబాలకి ఆరోగ్య భద్రత కార్డులు ఇప్పించారు. జనధన ఖాతాలని బ్యాంక్ ద్వారా బ్యాంకింగ్ సేవలు ప్రతి ఇంటికి చేరేటట్టు చేసే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లక్షల కోట్ల రూపాయలు నేరుగా పేదవారి ఖాతాల్లోకి చేరే విధంగా ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకొని వచ్చారు. ఇది అసలైన సేవ అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు మనం భారతదేశం ఈరోజు కూడా 60% వ్యవసాయం మీద ఆధారపడుతుంది. అటువంటి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులను ఆదుకోవాలి, రైతులు రాజుగా నిలబెట్టాలనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ ద్వారా రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా 6,000 రూపాయలు వారి ఖాతాల్లోకి, అలాగే రాష్ట్రం నుంచి ఇంకో 14,000 20,000 రూపాయలు వారి ఖాతాల్లోకి నేరుగా జమ అవుతున్నాయి. అలాగే పంట బీమా కానీ, ఎరువుల సబ్సిడీలు కానీ, మీరు ఎరువుల సబ్సిడీకి వస్తే మామూలుగా మనం మానవులు చెప్పి ఎరువులు సబ్సిడీ మీద ఇస్తున్నారు అనుకుంటారు. యూరియా బస్తా మనకి ఇప్పుడు రైతు ఎప్పుడైనా మార్కెట్లో ఉంటే 270 రూపాయలకి మనం యూరియా బస్తా ఇస్తున్నాం ప్రభుత్వం నుంచి. కానీ అది 2,400 రూపాయలకి మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుని కేవలం 270 రూపాయలకే రైతుకి అందిస్తున్నాం ప్రభుత్వం. అలాగే వ్యవసాయ పనిముట్లు కానీ ట్రాక్టర్లు ఇస్తున్నారు, వ్యవసాయ పనిముట్లు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా రైతుని ఆదుకోవాలనే ఉద్దేశంతో, రైతుకు భరోసా, వ్యవసాయం చేస్తున్న రైతుకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో రైతుకి కేవలం లబ్ధిదారుడిగా కాదు, వికసిత భారత నిర్మాణంలో ఓ ప్రధాన భాగస్వామి అయితేనే మనకు వికసిత భారత్ సాధ్యమవుతుందని ప్రకారంగా నమ్మినటువంటి నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలాగే మహిళా సాధికారత, మోదీ గారి పరిపాలనలో మహిళలు సంక్షేమాన్ని లబ్ధిదారులు మాత్రమే కాకుండా అభివృద్ధి నాయకులుగా చూశారు. అందుకే వారికి 33% రిజర్వేషన్ ఇచ్చి మహిళలందరికీ గౌరవమైన స్థానాలు పెట్టాలి, రాజకీయాల్లో కూడా వారికి రిజర్వేషన్ ఇవ్వాలి. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా 33% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి గౌరవం తేవాలని చెప్పి ఆయన బిల్లులు ప్రవేశపెట్టారు. అంతేకాదు ఒకప్పుడు 12 సంవత్సరాల క్రితం మహిళలు ఎంత దారుణమైన పరిస్థితి ఉండేదంటే, ఎవరైనా మహిళలు ఎవరైనా టాయిలెట్కి వెళ్ళాలి అంటే తెల్లవారికి ముందే ఎవరికి కనిపించకుండా బయటికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేది చీకట్లో. ఈరోజు అటువంటి పరిస్థితి రాకుండా మహిళలకి ప్రతి ఇంటికి కూడా, ప్రతి అక్కదిల్లికి కూడా వారి ఇంట్లోనే టాయిలెట్ కట్టించి వారికి గౌరవాన్ని నింపిన ఏ మహిళ కూడా చెంబుతో కానీ బిందుతో కానీ రోడ్డు మీద కనిపించకుండా వారికి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పి సందర్భంగా. అంతేకాదు వారికి గ్యాస్ పొయ్యిలు, కర్రల పొయ్యిల మీద వంట చేసేవారు ఎంతోమంది తల్లులు. కానీ ఈరోజు గ్యాస్ పొయ్యిలు ఇచ్చి, ఫ్రీగా గ్యాస్ పొయ్యిలు ఇచ్చి, సిలిండర్లు ఇచ్చి వాళ్ళకి ఒక ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని, గౌరవప్రదమైన జీవితాన్ని ఈరోజు ఇచ్చినటువంటి మన నరేంద్ర మోడీ గారు. అంతేకాదు ముద్రా లోన్లు ఇచ్చారు. వాళ్ళకి మహిళా శిక్షణ ద్వారా ఎన్నో రకాలైనటువంటి పారిశ్రామికవేత్తలను తయారు చేసి వారికి లోన్లు ఇచ్చి వాళ్ళ పారిశ్రామికవేత్తలను తయారు చేసే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మన యువత, భారతదేశంలో ఉన్నటువంటి యువత ఈరోజు ప్రపంచంలోనే అన్ని దేశాల్లో కన్నా భారతదేశంలోనే యువత ఎక్కువ ఉంది. అటువంటి యువతని బాగా చదువుకుంటున్న యువతని ఒక సక్రమ మార్గంలో పెట్టి వాళ్ళని ప్రొడక్టివ్ వైపు ముందుకు తీసుకెళ్ళాలి. ఆ రోజే మనం వికసిత భారత వైపు సాధిస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు యువతందరికీ కూడా స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల ద్వారా యువకులకి అనేక అవకాశాలు కల్పించి వారికి అన్ని రంగాల్లో వారు ఉద్యోగాలు చేసుకుంటే ఉద్యోగ అవకాశాలు, లేదంటే వ్యాపారాలు చేసుకుంటే ఏ రంగంలో వ్యాపారం చేసుకుంటే ఆ రంగంలో వాళ్ళకి ఒక ట్రైనింగ్లు, వాళ్ళకి ఒక దిక్సూచి, వాళ్ళకి ఒక సలహా మండలి, వాళ్ళకి ఏ విధంగా వ్యాపారం ముందుకెళ్లాలో, ఎలా చికిత్స అని వాళ్ళకి లోన్లు ఇచ్చి ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకత్వం అంది. అలాగే డిజిటల్ ఇండియా మనకి ప్రపంచానికి ఆదర్శమైంది. ఈరోజు యూపీఐ పేమెంట్ ద్వారా ప్రపంచంలో నెంబర్ 1గా భారతదేశం అందరినీ, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈరోజు ఐటీ రిటర్న్ ప్రాసెసింగ్ వేగవంతమైంది. అంతేకాదు ప్రభుత్వ సహాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్ళే విధంగా ఒకప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్పారు, నేను 1 రూపాయి ఇక్కడి నుంచి పంపిస్తే పేదవాడికి చివరికి చేరేసరికి 15 పైసలు ఉంటుందని. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అక్కడ నరేంద్ర మోడీ గారు రూపాయి పంపిస్తే రూపాయి కూడా పూర్తిగా ₹1 కూడా 1 పైసా కూడా తరుగు లేకుండా వారి ఖాతాలో డిజిటల్ అకౌంట్ ద్వారా చేరుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎన్నో రకాలైన ఆర్థిక సంస్కరణలు చూసాం. జీఎస్టీని సులభతరం చేసి అందరికీ, వ్యాపారస్తులందరికీ
సులభతరం చేయడం ద్వారా అందరూ జిఎస్టీ కట్టడం ద్వారా ఈరోజు మనకి ఇంత ఆర్థిక పరిస్థితి ముందుకు సాగుతున్నాం. అలాగే పిఎం గతిశక్తి ద్వారా మౌలిక వసతుల్ని కొత్త ప్రణాళిక తీసుకొచ్చారు. అలాగే మనకి డిమానిటైజేషన్ చేశారు. డిమానిటైజేషన్ చేయడం వల్ల దొంగ నోట్లు అటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు పారదర్శకంగా ప్రతి వ్యాపారస్తుడు, మన దేశంలో ఉన్న వ్యాపారస్తుడు కానీ బయట దేశాల నుంచి వచ్చిన వ్యాపారస్తుడు కానీ ఏ ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకున్న విధంగా వారికి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మౌలిక వసతుల్లో విప్లవాన్ని తీసుకొచ్చారు ఈ 15 సంవత్సరాలు. వందే భారత్ రైలు, అలాగే భారతమాల, సాగరమాల, పిఎం గతిశక్తి, కొత్త విమానాశ్రయాలు, హైవేలు, పోర్టులు దేశ అభివృద్ధికి కొత్త వేగాన్ని అందిస్తున్నాయి. రహదారులు కానీ, పోర్టులు కానీ, విమాన డిజిటల్ కనెక్టివిటీ కానీ ప్రతి రంగంలో కూడా భారత్ ముందుకు తీసుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే సమయంలో పర్యావరణ బాధ్యత మన అందరి బాధ్యత అని చెప్పి తెలియజేసినటువంటి నాయకుడు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఈరోజు మనం విద్యుత్తులో సౌర విద్యుత్ విప్లవాన్ని తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా, పేదవాడి ఇంటికి కూడా రూపాయి ఖర్చు లేకుండా సౌర విద్యుత్తుని అందించి వాళ్ళకి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. రక్షణ రంగంలో ఈరోజు మనం చూసుకుంటే ఒకప్పుడు రక్షణ రంగానికి అవసరమైనటువంటి ఆయుధాలు కానీ, విమానాలు కానీ ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే రోజు ఉండేది. కోట్ల రూపాయల స్కామ్లు జరిగిన రోజు చూసాం ఆ రక్షణ రంగాల్లో జరిగినటువంటి కొనుగోలు. కానీ ఈరోజు మన దేశంలోనే అటువంటి రక్షణ రంగ ఎగుమతుల్ని మన దేశమే ప్రోత్సహించి మన దేశమే బయట దేశాలకి యుద్ధ రంగం పనిముట్లన్నింటినీ కూడా విమానాలను కానీ, వాళ్ళ మిసైల్స్ని కానీ వాళ్ళ ఆర్డర్స్ ప్రకారం మనం తయారు చేసి ఇచ్చే స్తోమత కలిగిన భారతదేశం ఈరోజు మనం చూస్తున్నాం. అలాగే మనం చూసాం ఆర్టికల్ 372తో పూర్తిగా శాశ్వతంగా కాశ్మీర్ని మన భారతదేశంలో విలీనం చేసినటువంటి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా సుమారు 70 సంవత్సరాల పాటు లక్షల మంది చనిపోయారు కాశ్మీర్ కోసం. అటువంటిది ఒక్క ఆర్టికల్ 2తో పూర్తిగా శాశ్వతంగా మన కాశ్మీర్ భారతదేశంలో విలీనం చేసినటువంటి 500 సంవత్సరాల పాటు అక్కడ రామాలయాన్ని నిర్మించలేకపోతే రాముడి జన్మస్థానంలో రామాలయాన్ని నిర్మించలేకపోతే 5 లక్షల మంది ప్రాణత్యాగం చేస్తే అటువంటి ఎవరూ చేయలేని పని ఈరోజు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చి అక్కడ సుప్రీంకోర్టుతో ఒక ఆర్డర్ తెప్పించి అక్కడ రామచంద్రారెడ్డి గారికి పూర్తి సహాయ సహకారాలు ఇచ్చి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశానికి మళ్ళీ గౌరవాన్ని తీసుకొచ్చి పూర్తి చేయడం ముందుకు తీసుకెళ్తున్నారు. ఆగిపోయినటువంటి మన అమరావతిని మళ్ళీ పనులు వేగవంతం చేశారు. ఈ మధ్యన 3,500 కోట్లు ఇచ్చారు. మళ్ళీ మొదట్లో 2,500 కోట్లు ఇచ్చారు. మళ్ళీ 3,500 కోట్లు ఇచ్చారు. ఆగిపోయిన ఆ అమరావతిని ఆదుకున్నారు. అలాగే పోలవరం జాతీయ ప్రాజెక్టే తెలిసిన ప్రతి రూపాయి కూడా కేంద్రం నుంచి ఇస్తారని తెలిసిన జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని పూర్తిగా పనులన్నీ ఆపేసి సర్వనాశనం చేస్తే మళ్ళీ పోలవరాన్ని ఈరోజు బాగుంది. మళ్ళీ పోలవరాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతి రూపాయి పోలవరాన్ని పెట్టి అందరూ పోలవరం అంటారు. పోలవరం అయితే మనకేం లాభం అంటే పోలవరం నుంచి సుమారు 444 కోట్లతో వృత్తివ్యాపారం పెడుతున్నాం త్వరలోనే. అటువంటి ఎన్నో శాస్త్రీయ పథకం ఇక్కడ చెప్పారు. అక్కడ మన కళాశ దగ్గర ఎయిర్పోర్టు ఇవన్నీ ఉన్నాయి. ఎక్కువ కనీసం కళలో కూడా ఉపయోగిస్తున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు మన ఉత్తరాంధ్రకి, ఎస్పెషల్గా మన శ్రీకాకుళం జిల్లాకి ఇవన్నీ రావడం ఇంకా ఇది మనందరి ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మన ఉత్తరాంధ్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి ఎన్డీఏలో ఉండడం వల్ల ఇదంతా సాధ్యమైంది. గత ప్రభుత్వం మనం చూసాం వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోతే ఈరోజు ఆ వ్యవస్థలన్నీ మళ్ళీ పునరుద్ధరించారంటే ప్రపంచంలో 1947లో వచ్చింది. కానీ నాటి నుండి నేటి వరకు ఈ 70 సంవత్సరాలుగా భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం అనే ప్రతిపక్షి కూడా మన పాఠ్యపుస్తకాలు చదువుతున్నాం. కానీ ఇప్పటికి అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. ఈ భారతదేశం అభివృద్ధి చెందిన దేశంలో వారి నెంబర్ 1 ప్రపంచ దేశంలో నెంబర్ 1 దేశంగా ఉండాలనే ఒక సంకల్పంతో చాలా గమనించవలసిన విషయం. ఆయన పట్టుదల ఆంధ్రప్రదేశ్ మీద ఏ విధంగా ఉన్నది అనేది ఆయన మాటల్లోనే స్పష్టమైంది. వికసిత భారత్ సాధించాలంటే ముందు వికసిత ఆంధ్రప్రదేశ్ సాధించాలి. ఆంధ్రప్రదేశ్ సుసంపన్నమైన రోజే వికసిత భారత్ సాధ్యమవుతుందని నమ్మినటువంటి నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఈ
సాగుతుంది. భవిష్యత్తులో తప్పకుండా వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్ సాధించే నాటికి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనకి పాల్గొన్న నాయకులు కానీ మీడియా మిత్రులు కానీ ఒకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం.